హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా అమ్మ ఎగ్ ములక్కాడ పులుసా ఎగిరా పులుసు చేపల పులుసు కంటే బాగుంటుంది. విన్నారా? చేపల పులుసు కన్నా బాగుంటుందంట. చేపల పులుసు కూడా సరిపోతుంది, బాగా టేస్ట్గా విన్నారు కదా. సో దానికోసం అయితే ప్యాన్ పెట్టేసుకోండి, అందులో ఆయిల్ వేసేసుకోండి, వేడి అవ్వనివ్వండి. అండ్ అవి ఎడక్కేలోపు ఆనియన్స్ మిక్సీ పట్టుకోండి. కొంచెం ఈ సైజులో కట్ చేసుకోండి ఆనియన్స్ని. ఈ సైజులో కట్ చేసుకున్నా నలుగుతాయి. మనం ఎందుకు ఈ సైజులో కట్ చేసేది? అలా అని కాదు, ఏ సైజులో వేసుకున్నా కట్ చేసుకున్నా అవుతాయి, మిక్స్ అవుతాయి. కాకపోతే చెప్పాలి, ఈ సైజులో కట్ చేసుకున్నా అయ్యో చూసారా గైస్, ఏం మాట్లాడినా తప్పే. అందులోకి జీలకర్ర ధనియాలు వేసుకోండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి, తొక్క తీయకుండా వేసేసుకోండి. సార్ తొక్క తీయలేదు మా అమ్మ. తీయవసరం లేదు, రాదు చూపి. ఆయిల్ మనం అది మిక్సీలో వేసుకునేలోపు ఆయిల్ హీట్ అయిపోయింది కదా. సో అందులో కొంచెం పసుపు వేసేసుకోండి, గుడ్లు వేసేసుకోండి. బాయిల్ చేసుకున్న గుడ్లు, పచ్చి గుడ్లు కాదు, ఓకేనా? నాకు బాయిల్ చేసుకున్న గుడ్లు అంటే నాకు ఇష్టం. మీకు ఇష్టమా? కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఒక కామెంట్ ఉన్నది, ఒక లైక్ ఉన్నది. ఏంటండి మీరు చెయ్యొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ చెయ్యండి. బాగుంటాయి కదా బాయిల్ చేసిన గుడ్లు. వాటిని ఇలా ఇలా ఫ్రై చేసుకోకముందు చేతితో పట్టుకుంటే ఫ్లఫీ ఫ్లఫీ డింగ్ అవుతాయి. నేను మిక్సీ పట్టేస్తాను లోపు. మనం దీనికి వెళ్తాం, సరేనా గైస్? దాన్ని కలిపారు మాడిపోతుందని చూడమంది గైస్. మరి నాలాంటి దాన్ని ఇక్కడ ఎందుకు పెట్టింది? అలాంటప్పుడు పెట్టకూడదు. వెళ్ళిపోయి పని నువ్వు చూసుకొని వెళ్ళిపోమన్నది. దీన్ని నూనెద్దాం. గైస్ విన్నారా ఆ సౌండ్? ఏంటో తెలుసా? అదే మా అమ్మ నన్ను మాట్లాడకుండా కావాలని మళ్ళీ మళ్ళీ సౌండ్ చేస్తుంది, చూసారా? చేస్తారండి. అదే ఆనియన్స్ ఫ్రై చేసుకుందనమాట. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ వీడియో తీయలేదు. ఇదిగోండి ఫ్రై చేసింది. ఫ్రై కాదు, గ్రైండ్ చేసింది. మీరు కూడా ఇలాంటి స్లైసర్స్ ఈ మధ్య అడుగు, అంతేగాని తీసుకోవడం చేస్తారా? అమ్మ నేను వాళ్ళకి టిప్స్ ఇస్తున్నాను మమ్మీ. ఏంటి గైస్ అంతేనా? యూస్ చేస్తారా అని అడగడం వేరు, తీసుకోండి అని మంచిగా టిప్స్ ఇవ్వడం అది బెస్ట్ కదా. తీసుకోండి, సూపర్ మార్కెట్లో డిమార్ట్లో దొరుకుతాయి. వేరే వేరే ఇలా దీనిగానే కాదు, గ్రైండర్లో పిండి వేసుకుంటాం కదా, పిండి తీసుకోవడానికి కానీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్, లేకపోతే ఏమంటారు చట్నీస్ తీసుకొని ఈజీగా వచ్చేస్తాయి. స్పూన్స్తో అయితే అంత ఈజీగా రావు కదా, దీంతో అయితే ఈజీగా వచ్చేస్తాయి. మీకు అందుకే చెప్పలేసి నేను తిని బా గైస్ నేనేం చేయలే, లేవు గరిట వదిలేసే కాలిపోయింది. ఏం పనులు ఏమై పిల్లలు అన్నీ నా తప్పండి, అలవాటు లేని వాళ్ళని ఉంచుకోవాలి. తప్పే, నీ తప్పలేదు నాదేదా. ఇవి డ్రమ్ స్టిక్స్ ములక్కాలు. డ్రమ్ స్టిక్స్ అన్నాను కదా అని చెప్పి డ్రమ్లో అయితే స్టిక్స్ అయితే కాదు, అవి వాష్ చేసుకోండి. ములక్కాయని వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. దాన్ని మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ కూడా ఉంటుంది. విన్నారా? అది చేయాలన్నమాట. నాకు ఇది కట్ చేయడం వచ్చు కదా, చాలా బాగా. దాని మీద గ్రీన్ మొత్తం ఉంటుంది కదా, అది మొత్తం పీకేస్తాను.
ఎలా పీకేస్తానో చూపిస్తాను మీకు ఒకసారి, భలే ఉంటుంది. చూపిద్దాం. అంటే ఇప్పట్లో నేనేం కట్ చేయను అనుకోండి, కట్ చేసినప్పుడు చూసారా ఇలా ఎగ్స్ ఫ్రై చేసేసుకున్నట్టుగా ఇందులో ఏదో ఒక గుడ్డు సగం చిరిగిపోయి ఉంటుందా, ఈ గుడ్డు పొట్టిది ఎవరో కాదు, మా అక్క వాళ్ళ కూతురు, చిన్న పాప, మొన్నే పుట్టింది డిసెంబర్లో. మా మామ మా అక్క కూతురు. ఓకేనా గైస్, ఇవ్వండి. ఇలాంటి గుడ్లు తీసేకు నువ్వు తీయట్లేదు. ఒకటి నాకు డబల్ పని చేయడానికి వస్తుంది నువ్వు. కాదు, నేను వాళ్ళకి చెప్తున్నాను ఆగు మా ఇలాంటి కూర్చొస్తే చేసిపోతుంది. నేను చెప్పని, ఇగో ఇలాంటి గుడ్లు ఉంటాయి కదా, ఇలాంటి గుడ్లని కర్రీలో తింటే బాగుంటాయి. అంటే ఇలా సన బయటకు వచ్చేసి ఉంటుంది చూడండి, ఎల్లో బయటకు వచ్చేసి ఉంటుంది, అది కర్రీస్లో బాగుంటాయి. ఎందుకంటే కర్రీస్ అందులోకి వెళ్ళిపోయి టేస్ట్ చాలా బాగుంటాయి. కాబట్టి అవి లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటాయని చెప్పాలి. కర్రీస్ అందులోకి వెళ్ళిపోయి కర్రీ మరి గ్రేవీ అన్నా కర్రీ అన్నా ఉంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ వాటికి పట్టి టేస్ట్గా ఉంటుందని చెప్పాలి. చెప్పడం కూడా రాదు. గైస్ రేపటి నుంచి నువ్వు మాట్లాడ గైస్, మనం సంబంధం లేదు, నేనే మాట్లాడుకుంటాం. కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే ములక్కాయలు కొంచెం స్మెల్ వస్తుంది, అది అందరూ ఇష్టపడరు. దానికోసం కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే ఒకసారి ఆ టేస్ట్ ఆ స్మెల్ అనేది పోతుంది. పచ్చి వాసన కింద వస్తుంది కదా. అండ్ చింతపండుకు నానబెట్టుకోండి. చూసారా, నన్ను రావద్దంటది వీడియోలోకి, కానీ నేను ఉంటే ఇలాంటివన్నీ చెప్తాను. మా అమ్మ మర్చిపోతుంది. వీటిని తీసేసుకోండి ప్లేట్లోకి, ఇంకో ప్లేట్లో తీసేసుకోండి. ఓఆర్ఎస్ ఇస్తానుండు. కొంచెం అందులోనే మెంతులు కొన్ని ఇంకా ఇవి ఆవాలు. యా, అది కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వేసేసుకోండి. ఆల్రెడీ కుక్కర్ మూతతో కాల్చేసింది, కుక్కర్ కాలింది ఇప్పుడే. అందులో కరివేపాకు కూడా వేసుకోండి. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి. సరేనా? ఓకేనా? ఓకే. నేను నీకు చెప్పట్లేదు మమ్మీ, నీకు నా వాళ్ళు ఎవరు ఊకొట్టరు కదా ఎక్కువ వేసి, అందుకని నేను ఊకొట్టు. గైస్ నేను నాకు సపోర్ట్, మా మమ్మీకి సపోర్ట్. నాకైతే లైక్స్ చేస్తా, నీకైతే కామెంట్స్ చేస్తా, అంతే కదా గైస్. చూసుకుందాం. స్మెల్ అయితే బాగా వస్తుంది గైస్. ఫ్రై అయితే గిన్నె కడిగేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడే ఉంటాను. ఓకే, దాన్ని మూత పెట్టుకోండి. ఈ లోపల మా అమ్మ ఏదో చెప్పింది, మర్చిపోయింది. బాగా గిన్నెలు కడిగేసుకుని వస్తుందంట. మనం ఆ లోపల ఇక్కడ టైంపాస్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ కలుస్తాం గైస్. బాయ్. పెట్ట సో క్యాప్ తీసేసేయండి. తీసేసి దాన్ని ఒకసారి వేసుకోవాలి. తెలిగండి, ఫ్రై చేయండి. ఉప్పు అయితే వేసేసుకోండి. ఇప్పుడు గైస్ మీకు కుకింగ్ అంటే ఇష్టమా? నాకు కుకింగ్ అంటే ఇష్టం లేదు, కానీ దాన్ని కదపడం ఇష్టం. మా అమ్మ చూసారా, ఉప్పు వేసింది వెళ్ళిపోయింది. నాగంటే చెప్తున్నా కదా, నాగంటే దేశం మీద లేకపోతే ఫస్ట్ ఇందులో
పచ్చిమిర్చి ఇగో జస్ట్ ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకుని అందులో వేసేసుకొని అలా ఫ్రై చేసేసుకోండి మంచిగా. మళ్ళీ ఇంకొకసారి మొదలుతాయి వేడేసేయండి. సరే కొంచెం ఆయిల్ వేసుకొని క్లిక్ చేయడం మర్చిపోయాను. సో కొంచెం ఆయిల్ వేసేసుకోండి, అందులో ఫ్రై చేసుకోండి. ఆయిల్ మొత్తం దానికి పట్టేటట్టు ఫ్రై చేసుకోండి. నాకు కళ్ళన్నీ ఇందులోకి కారం వేసుకోండి. ఓకేనా? మా అమ్మ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసింది కాబట్టి కారం కొంచెం తక్కువ వేసింది, లేకపోతే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసాం. మనకు సరిపోదు కదా మమ్మీ, సరిపోదు మనకి. గాయ్స్ మా అమ్మ తమ్ముడు ఏమో కానీ నేను కారం ఎక్కువ తింటాను. ఇగో మళ్ళీ తమ్ముడు తిండు. ఎందుకు వద్దమ్మా మళ్ళీ అన్ని తమ్ముడు కోసం నా కోసం ఏం చేస్తూ ఉంటావు? నిజంగా అలా చేసినప్పుడు అలాగే ఉంటుంది తెలుసా? తెలుసు. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ములక్కాయలు, అవి అందులో వేసుకుని వాటర్ ఇవా వేస్తాను కొంచెం. ఎలా అంటే ముక్కలు అర్థమైందా గైస్? అనిపించిందా? చేపల పులుసు కావాలక్క. చేపల పులుసు మా చిన్నగడ వచ్చాడయ్యి చూపిన చిన్నగడ ఎవడు? ఏం కూర? అది ఏం కూర చెప్పాలి? ఏం కూర చెప్పు? చేపలు కూడా. నీకు కావాలి చేపలు కూడా? అట్లా నొక్కండి. ఏం కూడా? ఏం కూడా అక్క నేను నా చెల్లి ఫోటో తీసుకున్నాను. ఎప్పుడు? మరి మమ్మల్ని పిలవాలి కదా. ఈడు మా చిన్నగాడు అంటున్నా కదా, ఈడు ఎవడు తెలుసా? తీసుకుని రెండు ముందు అయిపోయింది. ఈ ఫోటోలు పిచ్చి ఏంట్రా బాబు? ఫోటోలు పిచ్చ. స్నాప్లో డాగీ ఫిల్టర్ ఉంటుంది కదా గైస్, అదంటే మీకు చాలా ఇష్టం. నా చేతిలో ఎప్పుడు ఫోన్ చూసినా కెమెరా ఆన్ ఉందనుకో, అక్క ఫోటో తీసుకుందాం అక్క, అక్క ఫోటో తీసుకుందాం అక్క అంటాడు. అండ్ అందులో కొన్ని వాటర్, నార్మల్ వాటరా చింతపండు వాటర్ అవి నీకు ఎలా కనపడ్డాయి? నేను చూడలేదటు. చింతపండు వాటర్ కదా, ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వాటర్. నార్మల్ వాటర్ వేసుకుని ఆ ఎగ్స్ అయితే వేసేసుకుని. నీకు ఏ సాంగ్ పెట్టాలరా చిన్న? ఏ సాంగ్ పెట్టాలి నీకు? గసింగ్ అంట. దశింగ్ ఏంట్రా? అర్థం కాదా? కాదు గైస్, చిన్నగాడు ఎవడంటే ఈడు మా అదే నాకు ముగ్గురు మామయ్యలు ఉన్నా కదా, సెకండ్ కొడుకు పెద్దోడు. ఇంకొకటి బుడ్డిది చెప్పా కదా ఇందాక డిసెంబర్లో పుట్టిందని చెప్పి, అది బుడ్డిది. వీడి చెల్లి. వీడు వస్తాడు గడికోసారి వచ్చి అక్క అంటాడు, జుట్టు పీకేసి వెళ్ళిపోతాడు. గైస్ ఇడిగో ఇడిగో చిన్నగాడు, ఈడే చిన్నగాడు. తీసుకుందాం ఫస్ట్ చూడు చిన్నగాడు. అంతే ఇలాగే అల్లరి చేస్తాను. క్వశ్చన్ అడుగుతా చిన్న, మా మమ్మీ నీకేమవుద్ది? మా మమ్మీ నీకెందుకురా మమ్మీ అవుతుంది? మమ్మీ కాదు నీకు అత్త. కాదు నీకు అత్త, మమ్మీ కాదు కదా గాయస్. ఈడు అంతే, మా మమ్మీని చిన్నప్పటి నుంచి మేము మమ్మీ మమ్మీ అంటాం కదా నేను మా తమ్ముడు, అలా వీడికి కూడా అలవాటు అయిపోయింది. అలానే అంటున్నాడు మమ్మీ మమ్మీ మమ్మీ. పక్క నుంచి ఏడిపిస్తుందా? ప్లీజ్ ఇగ్నోర్ దట్. అది పులి పాప. అందులోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ కాదు, చింతపండు రసం అని చెప్పేసి. చింతపండు రసం అయితే వేసుకోండి. ఓకే, అందుకే గైస్ కుకింగ్ ఛానల్ పెట్టు. ఆయన ఛానల్ నాది కాదు, నాదే.
అవరొచ్చేదాన్ని చేసుకుంటాడట. మా చిన్నగాడు కూడా అలానే చేసుకుంటాడంట. నాకు కూడా ఇచ్చి అంటే గైస్ మాది బిగ్ ఫ్యామిలీ అనమాట. సో అందరం కలిసి ఉంటాం, అందుకే కొంచెం గోల్ గోల్ కింద ఉంటుంది. బట్ కుకింగ్ వేరు. సో అలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచేసి క్యాప్ ఉంచేసి అయిపోయింది కదా. ఇంకా అయిపోయింది అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి, మనకి గుడ్లు పులుసు రెడీ. ఒక డైలాగ్ ఉంటుంది టిక్ టాక్ ఉన్నప్పుడు ట్రెండ్ అయింది, గుర్తుందా మీకు? సీన్గా అన్నం తిన్నాం నాన్న, ఏం కూర? కోడిగుడ్డుల కూర. సో జస్ట్ ఏదో అలా చూసారా, అలా కొత్తిమీర కొంచెం ఉడికితే దసరా బాగా వస్తుంది. ఓకేనా గైస్? అంటే చాలామంది ఏం చేస్తారంటే వేడివేడి కర్రీ మీద అలా ఉంచేసి వదిలేస్తారు, బట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది అందులోకి దిగదు. సో జస్ట్ ఒక 2 minutes ఉంచితే అందులోకి దిగుతుంది. మీకు డెకరేషన్ కోసం కావాలంటే కొంచెం సేపు ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువ అయితే ఏం టేస్ట్ ఉండదు. చాలా చూసారా, నాకు 2 గుడ్లు. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. ఇంతే అల్లరితో మీ ఐషు సాత్ సిబ్లింగ్స్ సైనింగ్ ఆఫ్.